తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మే నెలలో ప్రారంభానికి సిద్ధమైంది. పచ్చని పొలాల మధ్య ప్రయాణం ఉండేలా పూర్తి స్థాయిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న రహదారిని మోదీ ప్రారంభించనున్నారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల పొడవుతో 4,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రూపొందిస్తుందో తుదశకు చేరుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరగడంతో చాలా వరకు కూడా ఇప్పటికే ప్రయాణికులు కొంత వరంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర మధ్య భాగంగా ఉన్నటువంటి ఖమ్మం మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా పంట పొలాల మధ్యలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రూపొందించడం జరిగింది. 163 కిలోమీటర్లు దూరం, దాదాపు 4,600 కోట్ల రూపాయలతో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించారు. మే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభం నేర్చుకుని ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే చాలా వరకు డిస్టెన్స్ కూడా తగ్గే అవకాశం అయితే కనపడుతుంది. హైదరాబాద్ నుంచి ఇటు ఖమ్మం మీదుగా, దేవరపల్లి మీదుగా, రాజమండ్రి మీదుగా వైజాగ్ వరకు కూడా పూర్తి స్థాయిలో హైవే అంతా కూడా రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఏదైతే 163 కిలోమీటర్ల రోడ్వే ఉందో రోడ్వేకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇప్పటికే అయిపోయాయి. 2-3 చోట్ల బ్రిడ్జిల నిర్మాణం కొంత పెండింగ్ ఉండడంతో పూర్తి స్థాయిలో అది కూడా క్లియర్ చేస్తున్నారు అధికారులు. త్వరగతిన ఏర్పాటు చేసి మే నెలలో మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకైతే నేషనల్ హైవే అధికారులు కసరత్తు అయితే ప్రారంభించారు. 162 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 4,609 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు సర్వాంగ సుందరంగా అయితే రూపుదిద్దుకుంది. ఖమ్మం దేవరపల్లి నేషనల్ హైవే ప్రధాని మోదీ చేతుల మీదుగా మే నెలలో ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. ఖమ్మం వద్ద భారీ రైల్వే బ్రిడ్జి నిర్మాణం మార్చి ఆఖరి వరకు కూడా పూర్తవుతుంది. ట్రయల్ రన్ తర్వాత మే నెలలో ఇది ప్రారంభించేందుకైతే నేషనల్ హైవే అధికారులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పచ్చని పొలాల మధ్య సాగే ఈ రహదారి హైవే అనేది చాలా ప్రత్యేకంగా చెప్పవచ్చు. ప్రకృతి ఒడిలో ఆస్వాదిస్తూ ప్రకృతిని ప్రయాణం సాగించవచ్చు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్లే ప్రయాణంలో విజయవాడ మార్గంలోకి ఎంటర్ అవ్వగా దూరం, సమయం రెండూ కూడా ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఈ రోడ్డు ద్వారా పూర్తిగా తగ్గనున్నాయి. ఖమ్మం దేవరపల్లి మధ్య సుమారు 162 కిలోమీటర్ల దూరం అనేది పూర్తిగా ప్రకృతి ఒడిలో ఈ ప్రయాణం అయితే ఉండబోతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య తొలి 4 లైన్ ఎక్సైడ్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవేగా ఈ NH 365 IG పచ్చని పొలాల మధ్య వాతావరణంలో ప్రయాణంగా అయితే ఇప్పటికే గుర్తింపు పొందుతుంది. ఇందుకు గాను పెద్ద వంతెనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 49 చిన్న వంతెనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 98 చోట్ల అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో సోలార్ లైట్లు, అలాగే ప్రతి 2 కిలోమీటర్లకు సీసీ కెమెరాలు, ఏదైనా ప్రమాదం జరిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కంట్రోల్ రూమ్కి కూడా సమాచారం వచ్చే విధంగా పూర్తి స్థాయిలో సాంకేతిక అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను కూడా ఇందులో రూపొందించడం జరిగింది. 2 వైపులా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అప్డేట్లో ఉండే విధంగా కూడా వాళ్ళంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 5 కిలోమీటర్లకు కూడా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ని కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు మానిటర్ చేస్తూ కల్లూరు వద్ద కమాండర్ కేంద్రం అనేది ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విజయవాడ మార్గం అవసరం లేకుండా ఈ ప్రాంతంగా వెళ్ళడంతో చాలా వరకు కూడా టైం సేవ్ అవుతుంది. అలాగే 100 కిలోమీటర్ల మేర రూట్ మ్యాప్ కొంత దగ్గరయ్యే అవకాశం కూడా కనపడుతుంది. వైజాగ్ వెళ్ళే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈసారి నేషనల్ హైవే మీదుగా దేవరపల్లి, ఈ ఖమ్మం దేవరపల్లి నేషనల్ హైవే మీద వెళ్ళినట్టయితే వాళ్ళకి దాదాపు 2 గంటల సమయం, 100 కిలోమీటర్ల మేర దూరం కూడా దగ్గర అవుతుండడంతో చాలా వరకు కూడా ఆసక్తి కనపరుస్తుంది. ఇప్పటికే ఖమ్మం నుంచి ఇటు దేవరపల్లి వరకు వెళ్ళే వాళ్ళకి ఇప్పటికే రాకపోకలు కొనసాగిస్తున్నారు. NHAకి సంబంధించి ఇప్పటికే అధికారులు కొంత పర్మిషన్ ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల బ్రిడ్జిల నిర్మాణం ఉన్న చోట ఉంది కాబట్టి అవి కూడా అయిపోయినట్టయితే పూర్తి స్థాయిలో ఈ రోడ్డు అనేది అందుబాటులోకి రానుంది. ఖమ్మం నుండి దేవరపల్లి హైవే ఓపెన్ అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల కొంత పనులు ఉండటం వల్ల కొంత ఆ చోట్ల ఆపడం జరిగింది. మిగతా చోట్ల అన్ని చోట క్లియర్ అయినాయి. ఇప్పటికే ఆయా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఖమ్మం నుంచి వందనం మీదుగా ఎక్కి ఇటు దేవరపల్లి వరకు కూడా వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్ళేటటువంటి రహదారికి సంబంధించి సత్తుపల్లి సుభాష్ రింగ్ రోడ్లో గ్రీన్ఫీల్డ్ హైవే తలుపులు తెరిచారు. త్వరలో హైవే ప్రయాణం చేసే తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా జాతీయ రహదారుల నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి చాలా చోట్ల ఇటు నాగ్పూర్ హైవే కావచ్చు, అలాగే మిగతా కొత్తగూడెంకి సంబంధించి ఇంకొక హైవే కావచ్చు, అలాగే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కావచ్చు, 2-3 రోడ్లు రావడంతో పూర్తి స్థాయిలో అన్ని చోట్లకు కూడా వెళ్లేందుకు రహదారి పూర్తిగా మార్గం సుగమమైందని చెప్పవచ్చు. పూర్తిగా ప్రగతి బాటలో అయితే జిల్లాకు సంబంధించి ఈ రోడ్ల వల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఇటు అన్ని రకాల అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రహదారి అభివృద్ధి లక్ష్యంగా కూడా
కేంద్రం కూడా నిధులు విడుదల చేస్తుండడంతో పూర్తి స్థాయిలో అయితే జాతీయ రహదారులన్నీ కూడా దగ్గర అవుతున్నాయి. నిత్యం నేషనల్ హైవేపై అధికారులతో మంత్రులు కూడా మానిటరింగ్ చేస్తూ మంత్రి తుమ్మల కూడా పలుమార్లు ఈ రోడ్డుకు సంబంధించిన అధికారులతో పర్యవేక్షిస్తుండడంతో పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా త్వరగతిన అవుతున్నాయి. ఇప్పటికే ఈ 2 రోడ్లకు సంబంధించి కూడా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి రోడ్డు మీద 80 మీటర్స్ అలాగే 100 మీటర్స్ వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఉందో పెద్ద వెహికల్స్ వెళ్ళే రూట్ ఒక పక్క, అలాగే కార్లు ఏవైతే ఉన్నాయో కార్లు వెళ్ళేటటువంటి రూటు ఒక పక్క 2 రోడ్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా 4 లైన్ హైవే, నేషనల్ ఎక్స్ప్రెస్ హైవేగా కూడా దీన్ని రూపొందించారు. పూర్తిగా పచ్చని పొలాల మధ్య ఈ పర్యాటకంగా చాలా అద్భుతంగా ఉండే విధంగా పచ్చని పొలాల్లో ప్రయాణం చేస్తే ఏ విధంగా అయితే ఆనందం ఉంటుందో అదేవిధంగా ఆహ్లాదభరిత వాతావరణం మధ్య ఈ ప్రయాణం ఉండే విధంగా ఎన్హెచ్ అధికారులు ఇది రూపొందించడం పట్ల ఇటు ఖమ్మం జిల్లాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రయాణికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక నెలలో పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా బ్రిడ్జిల నిర్మాణం అయిన తదుపరి ఇది అందుబాటులోకి రానుంది. దాదాపు 100 కిలోమీటర్ల మేర వైజాగ్ వెళ్లే వాళ్ళకి 2 గంటల సమయం, 100 కిలోమీటర్లు కూడా దూరం దగ్గర అవుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది చాలా వరకు కూడా ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే నెలలో పీఎం మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభించినట్టయితే అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో టోల్ గేట్లు కూడా అందుబాటులోకి తేనున్నట్టుగా ఎన్హెచ్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్.